ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ రామచర్ల ఆలయ పార్లమెంట్ సభ్యులు నూతన ధర్మకర్త మండలి చైర్మన్ గారు శ్రీ శనివైన శ్రీనివాసులు గారు, వారి వేదికలు శ్రీమతి కొంజేటి వెంకట కవితాదేవి గారు, శ్రీమతి శ్రీరం సింహబాల గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ఏపీ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ శ్రీ వేపుల సింగయ్య గారిని వేదిక మీదకి, అధ్యక్షులు మెచ్చల ప్రభాయ్ గారిని, గ్రామ పార్టీ అధ్యక్షులు గాంధీ చౌదరి గారిని, ఎస్కేని సల్లాని భాష గారిని, కోనపరెడ్డి సుబ్బారావు గారిని, కోటిరెడ్డి గారు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వల జీవనం దిశా దిశా అస్తు. నేను శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానముకు ధర్మకర్తగా నియమింపబడిన వారిని భగవంతుని నామముతో ఈ క్రింది శపథములతో ప్రమాణం చేస్తున్నాను. నాకు వినియోగింపబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మములను, ఉద్యోగ కార్యక్రమములను ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరించును. నా ధర్మమును యుక్తముగాను విశ్వాసముతోను నిస్వార్థముతోను నా శక్తి కొలది న్యాయముకు వివేకముతో నిర్వహించును. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములకు అనురాగ ద్వేషములను విగ్రహాశ్రములను భావించని ప్రమాణం చేస్తున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగములకు సంబంధించిన నిబంధనలను ప్రస్తావిస్తాను. కందెపోయిన శ్రీనివాసులు అని నేను అన్నశాల ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయములకు అంగీకారములకు సమ్మతికి నాకు అందించడి రహస్యమగు అంశములను స్వయంగాను వ్యక్తిగా గాని వ్యక్తులకు గాని చేయనని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎదురాకుండా వరాలక్ష్మీ నరసింహస్వామి కష్టపో
ప్రమాణ స్వీకారానికి చేసిన గౌరవను రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ శ్రీ డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి, మరి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ బోర్డు చైర్మన్ గౌరవనీయులు మాకు ఆప్తులు అయినటువంటి దామచంద్ర సత్య గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ శ్రీ నూర్సాని బాలాజీ గారికి, అలాగే కొద్దిపి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అనకా స్వాములు గారికి, మరి మా మండల నాయకుడు మరి అందరికీ సుపరిచితుడు వేర్పుల సింగయ్య గారికి, అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విచ్చల బ్రహ్మయ్య గారికి, అలాగే సింగరాయకుంట మాజీ సర్పంచ్ సందానే పాషా గారికి, అలాగే ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ పామర్తి మాధవ్ గారికి, పార్టీ పెద్దలకు, గ్రామ నాయకులకు, అలాగే ఈ వరలక్ష్మీ స్వామి భక్తులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక వరలక్ష్మీ స్వామి యొక్క టెంపుల్ యొక్క చరిత్రను ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి పురాణంలో గతంలో నారద మహర్షి ఆయన వరాహ లక్ష్మీ స్వామికి కోసం తపస్సు చేస్తే అప్పుడు ఆయన ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఈ రూపం అనేది మనకి ఇక్కడ ఈ తలపురాణం ఇక్కడ వచ్చి లక్ష్మి నరసింహస్వామి ఇక్కడ ఈ అబ్బాయి ఉంటే దిగువన వరాలక్ష్మీ నరసింహస్వామి యోగానంద స్వామి తాత స్వామి అంటారు. ఆ యోగానంద స్వామి ఆలయం కిందనే ఉంది. ఇలాగా రెండు ఒక దగ్గరే ఉండే ఆలయాలు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది ప్రసిద్ధిగాంచింది. దక్షిణ సింహాచలంగా ఈ ఆలయాన్ని ప్రసిద్ధిగాంచారు. మరి ఇలాంటి ఘనకీర్తి కలిగిన ఆలయానికి మరి నిత్యం మరి భక్తులు వస్తానే ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క ఆలయాన్ని మా యొక్క మంత్రివర్యులు మరి డాక్టర్ గోల బాలవేదాంజన గారి సహకారం తీసుకొని, అలాగే రామచంద్ర సత్య గారు, అలాగే టూరిజం డెవలప్మెంట్ మరి బాలాజీ గారు, వారు ఈ యొక్క ఆలయాన్ని కూడా వాళ్ళ యొక్క మా బోర్డు సభ్యులందరితో కలిసి మేము భవిష్యత్తులో వారు కలిసి ఈ ఆలయానికి మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ కార్యక్రమాలు మనం చూస్తాము. ఇంకొక మనం ఏంటంటే మనకి ఈ ఆలయానికి మరి జూన్ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా బాగా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే మీకు ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో రకరకాలైన ఉత్సవాలు జరుగుతాయి. మొన్న మేము ఎన్నిక ఉన్నప్పుడునే మంత్రివర్యులు గారు మరి గుడి కాండి మీరు గుడి దగ్గర పోండి, ఈరోజు మంచి కార్యక్రమం అందరూ పార్టిసిపేట్ కాండి, ధర్మకర్తలందరూ కూడా ఖచ్చితంగా స్వామి గారికి ప్రతి కార్యక్రమాన్ని కనెక్ట్ అయ్యి సేవ చేసుకునే పరిస్థితి మీకు వచ్చింది. మీ అదృష్టం. మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతి కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పారు. తప్పనిసరిగా సార్ మీరు చెప్పిన దాన్ని చూచా తప్పకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఏ విధమైన కార్యక్రమాలు జరిగినా ఉత్సవాలు జరిగినా తప్పనిసరిగా మేము ఉంటాం. అలాగే ఈ యొక్క ఆలయానికి ఇటీవల గిరి ప్రదర్శన కూడా స్టార్ట్ అయ్యింది. ఆ గిరి ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దానికి కొంచెం ఆ రోడ్డు సౌకర్యం అలాంటివి కూడా తర్వాత మేము సమీక్ష చేసుకొని మంత్రివర్యులు గారిని మరి రామచంద్ర సత్య గారి వారి దృష్టికి తీసుకుపోతాం. భవిష్యత్తులో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ నిధులను కూడా వారి ద్వారా మరి యొక్క ఆలయానికి తీసుకొచ్చారని మనసవాచారు కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరి మన
గోళ బాలస్వామి గారికి, అలాగే సత్య గారికి, మా పెద్ద ఆయన పూర్ణచంద్ర గారికి, అలాగే బాలాజీ గారికి అందరూ కూడా నేను పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి మీరందరూ కూడా విలువగా వచ్చినందుకు కూడా మీకు కూడా నేను శుభాకాంక్షలు. దేవస్థానం చైర్మన్ నూతనంగా నియమితులై ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన చనిపోయే శ్రీనివాస నాయుడు ఈ కార్యక్రమానికి వారితో పాటు డైరెక్టర్ సేవ ప్రమాణం చేసినటువంటి వారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ గౌరవ శ్రీ బాలవీర స్వామి గారు, సోదరులు రాష్ట్ర మానిటరీ బోర్డు చైర్మన్ శ్రీ రామచల్ల సత్యనారాయణ గారు, అదేవిధంగా టూరిజం టెంపుల్ చైర్మన్ శ్రీనివాస నాయుడు గారు, అదేవిధంగా మన వేలుపూరి సింగయ్య గారు, అరగా స్వాములు గారు, బ్రహ్మయ్య గారు, మాజీ చైర్మన్, మాజీ సర్పంచ్ అండ్ మాజీ చైర్మన్ ఆఫ్ ది టెంపుల్ బామతి మాధవ గారు, ఈ బోర్డు డైరెక్టర్స్ పేరు పేరు ఒక్కొక్కరు, పూజాల ప్రణయ్ గారు, పద్మశాస్త్ర గారు, ధన్యవాదాలు. చాలా సంతోషం. మన ఈరోజు మన వరహాల లక్ష్మీనరసింహ టెంపుల్ దక్షిణ సింహాచలంగా పేరుగాంచినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆ రోజు బ్రిటిష్ వారి టైంలోనే ఆదస్వామి చూపుబడి ఆ సమర్థులు నడిచే స్టీమర్లు కూడా కాలిపోతున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ గవర్నమెంట్ అడుగు దిగి వచ్చి ఈ టెంపుల్ కి ₹1 సుంకం చెల్లించినట్టుగా దాఖలాలు కనపడుతుంటాయి. అలాంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ గా, అదేవిధంగా కమిటీ మెంబర్గా వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ప్రత్యేకించి మంత్రి గారు, ఈ నియోజకవర్గ మంత్రి గారితో పాటు బాధ్యతలు చూస్తున్నటువంటి మా సోదరుడు రామచంద్ర సత్యనారాయణ గారు అందరూ కూడా కలిసి ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ముందుగా వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ సందర్భంగా చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు నా మనవి, ఏదైతే బాధ్యత మీకు ఇచ్చారో మీ మీద విశ్వాసంతో ఈ బాధ్యతని గౌరవప్రదంగా, ఎందుకంటే ఈ మనం ఎంత బాధ్యతగా గౌరవప్రదంగా నిఖచ్చిగా నిజాయితీగా పనిచేస్తామో దీని ప్రాముఖ్యత ఇంకొంచెం ముందుకెళ్తుంది. పదవి ద్వారా మన ప్రాముఖ్యం కాదు, కానీ మన ద్వారా ఆ పదవి ప్రాముఖ్యత రావాలి, అది ప్రచారం కావాలి. దాని ద్వారా ఈ మండలమే కాకుండా జిల్లా మొత్తం కూడా ఇంకా ఇతర ప్రాంతాలు కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దర్శించుకోవాలి. ఆ యొక్క మా దేవదేవుడు ఏదైతే ఉన్నారో ఆయన ఆశీస్సులు పొందితే మనకి అన్ని విధాలు వెలుగు జరుగుతున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇంకా భక్తులు ఇంకా ప్రాచుర్యం కావాలి. అదేవిధంగా ఈ టెంపుల్ రావాల్సినటువంటి ఏదైతే ఆదాయాలు ఉన్నాయో వాటన్నిటిని సక్రమంగా వసూలు చేసి ఆ స్వామి వారికి సక్రమంగా ఆ నైవేద్య కార్యక్రమం కానీ, పూజా కార్యక్రమం కానీ, ఆ సంవత్సరం సత్య బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు బిందిని పలించి రాత్రి 10 రోజులు నడుచుకుంటూ వచ్చేవాడు. పోతా మా చెరువులో కొట్టుకునేవాడు, మళ్ళీ లేచేవాడు. ఎందుకంటే రాత్రి 2 గంటలకు 3 గంటలకు తిరిగి 4 గంటలకు తిరిగే సందర్భాలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు నడవలేక ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు. ట్రాన్స్పోర్ట్ ఉంటే మా చేతులు డబ్బులు ఉండేవాడు కాదు. ఎందుకంటే బయట డబ్బులు కూరలు పడలేక జరిగే పని కాదు. కానీ ఎంత చెరువులో పడుకోవడం, ఒక అరగంట పడుకోవడం, అది అరగంట లేచిపోతుంది. అలా ఆ రోజు ఎలా ఉండేదంటే ఇసుకేస్తే రావాలని జనంగా ఉండేటువంటి పరిస్థితి. కాలక్రమేణా కొంత ఈ టెంపుల్స్ ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి 10 సంవత్సరాల నుండి మళ్ళా కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్, టెంపుల్ కల్చర్, భక్తులు రావడం ప్రధానంగా అయింది కూడా. అయితే దీన్ని మనం ప్రమోట్ చేస్తూ వస్తుంది. గతంలో 25 ఏళ్ల క్రితం ఈ వరహాల లక్ష్మీనరసింహ టెంపుల్ తిరునాళ్ళు ఎంత గొప్పగా ఆకర్షణీయంగా జరిగినాయో దాన్ని పెంపొందించేటువంటి బాధ్యత తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషం. మన సింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా చేసుకోవటం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈవో గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, మరో గౌరవ అతిథిగా విచ్చేసిన ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారికి, వేదిక మీద ఉన్న మా సీనియర్ నాయకులు అడగా స్వాములు గారికి, మన కమిటీ చైర్మన్ మా శ్రీనివాస నాయుడు గారికి,
ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి మనిషికి ఈ పదవి రావడం. పార్టీ ఇప్పటి నుంచో కష్టపడి లీగల్ సెల్ అధ్యక్షుడిగా కానీ, అలాగే 2014-19లో మన హాస్పిటల్ కమిటీ చైర్మన్గా కూడా మన శ్రీనివాస నాయుడు గారు చేయడం, అలాగే ఈరోజు ఒక మంచి అవకాశం ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చైర్మన్ కావడం, ఆయన హయాంలో ఈ టెంపుల్కి ఇంకా మంచి పేరు తీసుకొని రావాలని, అలాగే అభివృద్ధి కూడా అంతే జరగాలని, ఆ స్వామి ఎప్పుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీనివాస నాయుడు గారికి, మిగిలినటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు రమణయ్య గారికి, సిద్ధార్థ ప్రభాసాగర్ గారికి, లక్ష్మయ్య గారికి, శ్రీనివాస గారికి, బాలకోటేశ్వరరావు గారికి, బాలకోటమ్మ గారికి, అంబటి కోటేశ్వరం గారికి, ప్రమీల గారికి, వెంకట కవితాదేవి గారికి, శుభబాల గారికి, అదేవిధంగా లక్ష్మీ నరసింహాచార్య గారికి, మిగతాటువంటి ధర్మకర్తల సభ్యులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలు, యువ నాయకులు, మ్యారేజ్ చైర్మన్ రామచంద్ర సత్య గారికి, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ లోక్సర్ బాలాజీ గారికి, అదేవిధమైనటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, సన్నల్లి భట్ట గారికి, కల్చరల్ టూరిజం బోర్డు డైరెక్టర్ సింగయ్య గారికి, స్వాములు గారికి, పోలేరమ్మ కమిటీ చైర్మన్, టెంపుల్ కమిటీ చైర్మన్ బాబు గారికి, దళిత మిత్రులు రమయ్య గారికి, వేదికైనటువంటి జనసేన అధ్యక్షులు రాజేష్ గారికి, మనోజ్ గారికి, బాలపడే గారికి, మిగతా పెద్దలందరూ, వేదిక పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ మీడియాకి నమస్కారం. నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు, ఉగ్ర నరసింహరావు. అటువంటి దేవస్థానంలో అందరూ కూడా చెప్తారు, ఇంత బాలాజీ గారు కూడా పోటీ చేశారు. బోర్డు శుభ్రం తగలపడతా ఉంటే బ్రిటిష్ వాళ్ళు దిగొచ్చి సుఖపడేది. అంత గొప్ప మహిళలు ఉన్నటువంటి ఈ దేవస్థానం. నేను ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి, ఇక్కడ ఉన్నటువంటి ఈఓకి, అర్చకులు కూడా ఉంటాయి చెప్తున్నాను. మనకి ఉన్నటువంటి స్వామివారు చేసినటువంటి కైంకర్యాల్లో కానీ, ఉత్సవాల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు, అపశుద్ధులు లేకుండా మనకి ఆగమ శాస్త్ర ప్రకారం జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి చేయాల్సిన అవసరం లేదు. రెండవది, దేవుడి ముందు ఎవరైనా చిన్నవాళ్ళే. నేను ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఆ ఈఓకి దర్శకులు కూడా కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది. దేవుడికి ఎవరు పాలకులు ఉండరు, మనం ఓన్లీ ధర్మకర్తలు మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుడి తర్వాత మనం అనే విధంగా ఈ ఆలయం యొక్క కీర్తి ప్రతిష్టలు, వైభవాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్క సేవలో కూడా పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం జరిగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని, గత పాలన చేసినటువంటి దాన్ని కూడా వెలుగు చేసినటువంటి సీట్టువంటి సంస్థ ఎటువంటి ఆలయాలను ఎలాంటివి కూడా జరగకుండా పూర్తిగా మనం దేవునికి జరిగేటువంటివి కూడా ఎలాంటి అపచారాలుగా నిర్వర్తించే విధంగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించినటువంటి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవ సత్య గారు, అదేవిధంగా ఆలయ పాలక మండలి గ్రూప్ ఫోటో దిగుతున్నారు. మంత్రి గారి కూర్చున్నాము. మంత్రి గారు చైర్మన్ గారికి సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా చైర్మన్ గారు గౌరవ మంత్రి గారికి దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. బాలకోటయ్యకి, లక్ష్మయ్య గారికి అందరికీ కూడా, లక్ష్మయ్య గారికి అందరికీ కూడా ఘనంగా సన్మానం
ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారి యొక్క బంధుమిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కమిటీ సిబ్బందికి ప్రధాన అర్చకుల వారికి యువ గారికి సార్ 1 ఒకవైపు నుంచి వస్తే బాగుంటుంది. కన్నా కోపరేట్ గారు యువ గారికి చైర్మన్ గారికి నరేంద్ర బాబు గారు మండల పార్టీ అధ్యక్షులు మరియు శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి గారి దేవస్థాన చైర్మన్ శ్రీనివాస గారికి ఉన్నారు. శ్రీ వెంకటరావు గారు ఉపాధ్యాయులు ఉపయోగించాం మరియు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వారు కూడా చైర్మన్ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సునీతా శ్రీనివాస గారు నర్సన లక్ష్మీ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కూడా ఏపీ సింగయ్య గారు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శ్రీ వెంకట బీజేపీ పార్టీ తరఫు మీద రమేష్ గారు చైర్మన్ గారిని ఘనంగా సన్మానం చేస్తూ ఉన్నారు. చైర్మన్ గారిని ఘనంగా సన్మానం నిర్వహిస్తున్నారు. గారు ఘనంగా సన్మానం చేస్తున్నారు. సార్ అజబక్కయ్య గారు అదేవిధంగా ఎస్ఐ గారు నాగమల్లేశ్వర గారు వారు కూడా చైర్మన్ గారిని ఘనంగా సన్మానం నిర్వహిస్తూ ఉన్నారు. సేవం గౌరవ కమిటీలు ఎస్ఐ గారు నాగమల్లేశ్వర గారు మన ఆలయ చైర్మన్ గారిని ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు. మరి బాలపాటయ్య గారు ట్రస్ట్ మెంబరు వారిని కూడా సుబ్రహ్మణ్యం గారు గారిని ఆ చైర్మన్ గారిని ఘనంగా సన్మానం చేస్తూ ఉన్నారు. బార్ అసోసియేషన్ కోర్టు బార్